జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లోని వైష్ణవి యూట్యూబర్ హత్య కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చేసిన తర్వాత 2 రోజులకు వారిని రిమాండ్‌కి తరలించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ ఫైల్ అనేది మన దగ్గర ఉంది. ప్రస్తుతం ఇది చూస్తున్నాం. ఇదే ఎఫ్ఐఆర్. అసలు ఏ సెక్షన్‌ల కింద ఎఫ్ఐఆర్ చేశారు అనే వివరాలు తెలుసుకున్నట్లయితే బిఎన్ఎస్ సెక్షన్ కింద ఐటీ 103 ఇట్లా వరకట్న వేధింపులు మరియు హత్యాయత్నం అనేది కేసు అనేది నమోదైంది. అసలు ఇలాంటి సెక్షన్ల కింద ఇదివరకు ఇలాంటి శిక్షలు పడినాయి అనే విషయాలు తెలుసుకునేందుకు మన వద్ద సీనియర్ అడ్వకేట్ మదన్ మోహన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్స్ బిఎన్ఎస్ ఐటీ 103 కింద ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? సెక్షన్ 80 డౌరీ డెత్ అంటారు. ఇంతకుముందు ఐపీఎస్లో ఉన్నప్పుడు అది 304B కింద ఉండేది. ఇప్పుడు 80 అనేది సెక్షన్ డౌరీ డెత్. డౌరీ డెత్ అంటే ఏదైనా వివాహిత 7 సంవత్సరాల లోపల, పెండ్లై 7 సంవత్సరాల లోపల అనుమానాస్పదంగా మృతి చెందితే, అనుమానాస్పదంగా ఆ మృతి చెందిన తల్లిగారింట్లో కావచ్చు, అత్తగారింట్లో కావచ్చు, లేదంటే మధ్యలో ఇంకెక్కడన్నా కావచ్చు, మృతి చెందితే భర్త మరియు అత్తవారి వేధింపుల వల్లనే అయింది అని చెప్పి చట్టం నమ్మి, ఇంతకుముందు అయితే 304B ఇప్పుడు 80 కింద వేస్తారు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకో 103 ఏదైతే అది అటెంప్ట్ మర్డర్ కాదు, మర్డర్. ఆల్రెడీ హత్య చేసినట్టుగా పోలీసులు ఆ యొక్క సెక్షన్ పెట్టడం జరిగింది. గతంలో చరిత్ర చూసుకున్నట్టయితే డౌరీ డెత్ కింద అనేక శిక్షలు పడ్డాయి. మిగతా మనకు చట్టం, భారతీయ చట్టం చెప్తున్నది ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే నిరూపించవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అన్ని కేసులలో నిరూపించవలసిన బాధ్యత పోలీసుల మీద. ఫలానా వ్యక్తి ఫలానా నేరం చేసిండు అని పోలీసులు ఆరోపించినట్టయితే నిరూపించవలసిన బాధ్యత పోలీసులదే, అంటే ప్రాసిక్యూషన్దే, అంటే చట్టం రాజ్యానిదే. కానీ ప్రస్తుతం ఉన్న 80, ఇంతకుముందు 304B ఏదైతే డౌరీ డెత్ ఉందో, ఇందులో మాత్రం నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ముద్దాయి పైన. ఆ యొక్క హత్య నేను చేయలేదు, ఆమె చావుకు నాకు ఎలాంటి బాధ్యత లేదు, పెళ్ళైన 7 సంవత్సరాల లోపల అది వరకట్న మృతి కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ముద్దాయి పైన ఉంటుంది. కాబట్టి ఇది ఒకటే చట్టంలో ఆ ముద్దాయికి ఉండేటువంటి వెసులుబాటు తక్కువ. కాబట్టి ముద్దాయే మొత్తం ఆయన మీదేసుకొని పోరాడాల్సి ఉంటుంది. జగిత్యాలతో సహా మొదలు పెట్టుకుంటే చాలా చోట్ల ఈ శిక్షలు పడ్డాయి. ఇప్పటికీ జైల్లో అనుభవిస్తున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ముద్దాయిని ఏదైతే ఉన్నాడో హరిబాబు, అతనిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈ పోలీసులు సాక్ష్యాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా? అసలు ఈ నిందితుడు ఏ విధంగా శిక్ష పడకుండా చూసుకుంటే ప్రయత్నం చేసినప్పుడు అట్లాంటి కోర్టులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను ముందే చెప్పినట్టు నిరూపించుకోవాల్సిన బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏం చేస్తారు, ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తి తల్లిదండ్రుల్ని, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఆ హరిబాబు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారా, ఇంతకుముందు వీళ్ళ గతంలో వారం రోజుల కిందనో 15 రోజుల కింద ఏమైనా గొడవలు జరిగినాయా, వీళ్ళ మధ్యలో ఏమన్నా ఫోన్ కన్వర్జేషన్స్ ఉన్నాయా, ఈ యొక్క చనిపోయినటువంటి ఎవరైతే డిసీజ్డ్ మృతురాలు, తెలుగులో చెప్పాలంటే మృతురాలు, ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేకపోతే వాళ్ళ సోదరులకు కానీ మన మెసేజ్ పెట్టిందా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నాకు ఇక బతికే పరిస్థితి లేదు, చావే శరణ్యం అని ఏమైనా మెసేజ్లు పెట్టిందా, ఇవన్నీ కూడా సాక్ష్యాల కిందకి పరిగణించి సర్కమ్స్టాన్షియల్, ఇందులో ఐ విట్నెస్ ఉండకపోవచ్చు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఐ విట్నెస్ అనేది ఆయన ఇంట్లో జరిగింది కాబట్టి, వాళ్ళ ఇంటి వాళ్ళ ఆల్రెడీ ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి ఐ విట్నెస్ ఉండే అవకాశం ఉండదు. ఏమున్నా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. కాబట్టి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు ఎప్పుడైనా ఈ హరిబాబు ఆయనను వేధించినప్పుడు ఏమైనా చూసిండ్రా, ఈ హరిబాబుకు వ్యతిరేకంగా ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్లు కానీ లేకపోతే ఏమైనా మెసేజ్లు కానీ పెట్టిందా, వాట్సాప్లో ఏమైనా పెట్టిందా, ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పోలీసులు తీసుకోవాల్సే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఏ కేసులైనా ఈ మధ్య పోలీసులు చాలా చక్కగా వాళ్ళ ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా సాక్షులను పెడతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో నేను ఒకటి చూసిన, చనిపోవడానికి ఒక రోజు ముందు వీడియో ఏదో హాస్పిటల్కి పోతున్నామో భార్యాభర్తలు పోతున్నాను, నేను కూడా సోషల్ మీడియా చూసింది, చాలా తక్కువ ఫాలో అవుతుంటాను యూట్యూబ్ కానీ చూసిన. మరి ఆమె ఒకవేళ చనిపోవడానికి సూన్ బిఫోర్ డెత్ అంటారు, ఇది 304Bలో, అంటే చనిపోవడానికి చాలా తక్కువ కాలం ముందు ఆమె ఏదన్నా సాక్ష్యం చెప్పినట్టయితే, సూన్ బిఫోర్ డెత్ అంటే చనిపోవడానికన్నా ముందు కనుక ఆమె ఏదన్నా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నాకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయంటే తప్పకుండా దాన్ని సాక్ష్యంగా కోర్టు పరిగణిస్తుంది, పోలీసులు పరిగణిస్తారు. శిక్ష వేసుకునేటప్పుడు న్యాయమూర్తి కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. నేను చూడలేదు కాబట్టి అది మరి నేను చూసింది ఒకటే ఒక వీడియో, హాస్పిటల్కి పోతున్నాం, నా ఆరోగ్యం ఇట్లా ఉంటుందో అని చెప్పింది. ఒకవేళ అలాంటి సాక్ష్యం దొరికితే ఆమె అనారోగ్యంతో మృతి చెందింది అనే డిఫెన్స్ను అప్పుడు మళ్ళీ ముద్దాయి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బిఎన్ఎస్ సెక్షన్లు 80-103 ప్రకారం చూసుకున్నట్లయితే ఒకళ్ళు అన్ని నిరూపించినట్లయితే, సాక్ష్యాలు కానీ పూర్తి స్థాయిలో అన్ని నిరూపించినట్లయితే యావరేజ్గా ఎన్ని ఏళ్ళ శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇందులో వాస్తవానికి శిక్షకు 80 కన్నా 103 పెద్దది. 80కి నాట్ లెస్ దెన్ 7 years, 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా, నాట్ మోర్ దెన్ 20 years, 20 సంవత్సరాలకు ఎక్కువ కాకుండా శిక్ష వేయవచ్చు. 103కి మాత్రం ఉరి శిక్ష కూడా విధించవచ్చు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు దాన్ని. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష. 103కి ఉరిశిక్షలు విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 103 ప్రూవ్ అయితే
తక్కువ యావజ్జీవ కారాగార శిక్ష. 80లో తక్కువ 7 సంవత్సరాలు అయితే 103 అయితే తక్కువ యావజ్జీవ కారాగార శిక్ష. అంటే అంతకన్నా తక్కువ వేయడానికి అవకాశం లేదు. యావజ్జీవ కారాగార శిక్ష కన్నా తక్కువ వేసే అవకాశం లేదు కాబట్టి సెక్షన్ల ప్రకారం అయితే మీరు చూపిస్తున్న ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే 103 పెద్దది. ప్రూవ్ అయితే మాత్రం ముద్దాయికి జీవిత ఖైదు విధించవచ్చు. ఇంకా ఒకవేళ కోర్టు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా భావిస్తే ఉరిశిక్ష కూడా విధించవచ్చు. ఓకే, కొరుట్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విధంగా బిఎన్ఎస్ ఐటీ 103 ప్రకారం అయితే రాబోయే రోజుల్లో కోర్టు అటు న్యాయమూర్తులు ఏ విధంగా తీర్పిస్తారనేది మనం కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.